బీజేపీ వాళ్ళు కమ్యూనిస్టులు ఏమంటారంటే రష్యాలో వర్షం పడుతుంటే ఇక్కడ గుడుగు పడతారు కమ్యూనిస్టులు అని చెప్తానే వాళ్ళు. ఇప్పుడేమైంది? భారతదేశంలో యుద్ధం లేదు, కానీ ఇరాన్ పైన అమెరికా ఇజ్రాయెల్ దాడి చేస్తా ఉంది. మరి ప్రపంచం మొత్తం హస్తనాపకం అయిపోయింది. మన డీజిల్ రేట్లు పెరిగినాయి, డాలర్ రేట్లు పెరిగిపోయినాయి, రూపాయి విలువ పడిపోయింది, అంతా సంక్షోభం వచ్చేసింది. మన భారతదేశం లక్షలాది మంది కార్మిక శ్రామికులు అంటే గల్ఫ్ కంట్రీస్లో, అరబ్ కంట్రీస్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడతారు, బయట రాలేకపోతారు. దాదాపు 444 ఎయిర్పోర్ట్ విమానాలు రద్దయిపోయినాయి. అక్కడ విమానాశ్రయం మీద పడి ఉన్నారు, నిండాలో ఉన్నారు. మేము ఫోన్ చేస్తే తెలిసిన వాళ్ళకి, బంధువులకి, మేము ఇంట్లోనే ఉన్నాం, బయట రావడం ఏంటి పరిస్థితి, దుబాయ్. ఇదంతా చూస్తున్నప్పుడు దేనికి వస్తాం? ఈ ఖొమేనీ చంపేశారు. ఖొమేనీ ఇరాన్ సుప్రీమోని వాళ్ళ దేశ ప్రజానీకు శిక్షిస్తే మనకి వాళ్ళ దేశ ప్రజానీకి వాళ్ళు శిక్షించాలి. అండ్ ట్రంప్ అట్లానే వెనుజులా వాళ్ళ దేశ ప్రజానికి ఎన్నుకునే అధ్యక్షుల్ని వాళ్ళ పార్టీ తీసుకెళ్ళి సద్దాం హుస్సేన్ వాళ్ళ దేశ ప్రజానికి చంపలేదు. అమెరికా వాళ్ళు పోయి చంపారు. దేనికి చంపుతారు మీరని? ఆయా దేశాల్లో ఆ గవర్నమెంట్ ఉంటాయి, బాగోరు, వాళ్ళు చూసుకుంటారు. ప్రజా వ్యతిరేక విధానంలో ఆ దేశ ప్రజానికి వాళ్ళని తోసేస్తారు. బంగ్లాదేశ్లో దోసేయలేదా? అధికారం ఉన్నవాళ్ళని సిలోలు దోసేయలేదా? నేపాల్ దోసేయలేదా? ఆ దేశ ప్రజలకు ఎన్నుకుంటారు. కానీ ట్రంప్ ఎవరు, తర్వాత ఇజ్రాయెల్ ఎవరు? ఆయా దేశాలను తొలగించడానికి ఇది కేవలం యుద్ధోన్మాదం అనేది టెర్రరిజానికి వ్యతిరేకంగా మన మోడీ దేశ ప్రధాని, మన భారతదేశం మొట్టమొదటి కూడా అధీన ఉద్యమంలో భాగస్వామ్యం తప్ప ఏ కూటమికి అనుకూలంగా మేము లేవు. అలాంటి నాడు ఇజ్రాయెల్కి పోయి మాట్లాడారు 3 రోజుల క్రితం. ఇజ్రాయెల్కు భారతదేశానికి దౌత్య సంబంధం లేవు. మోడీ వచ్చిన తర్వాతే దౌత్య సంబంధాలు మాకు ప్రారంభించారు. అంత లేదు, ఎందుకంటే ఇజ్రాయెల్ ఒక ఉగ్రవాద దేశం, అది పాకిస్తాన్ ప్రజానీకాన్ని చంపుతా ఉంది, గాజాను ఆక్రమిస్తూ ఉంది. కాబట్టి అది మామూలు దేశం కాదు, అది ఒక టెర్రరిస్ట్ దేశం. దాని సంబంధం అడుగుతుంది అనుకున్నాం. కానీ మోడీ అక్కడికి పోయి ఏమంటున్నాడు? ప్రపంచంలో టెర్రరిజానికి వ్యతిరేకంగా మేము ఫైట్ చేస్తూ ఉంటాం. అసలు టెర్రరిస్ట్ కూట్లో కూర్చొని నేను టెర్రరిజానికి వ్యతిరేకంగా ఫైట్ చేశాను, దాని చేతి మీద కూర్చొని కళ్ళు తాగుతా, అదే కళ్ళు వ్యతిరేకంగా పౌరం తాగిస్తే ఎక్కడ ఉంటుందో అక్కడ ఉంటుంది. టెర్రరిస్ట్ ఎవరు? ఇజ్రాయెల్ మొత్తం టెర్రరిస్టు. దానికి నాయకత్వం వచ్చే ట్రంప్ ప్రపంచం నెంబర్ 1 టెర్రరిస్ట్. టెర్రరిస్ట్ అని చెప్పాలంటే ట్రంప్ కూడా కాదు, ఇప్పటికీ అన్ని దేశాలు చంపుతా ఉన్నారు, ఇక్కడ చంపుతా ఉంటున్నారు. అలాంటి టెర్రరిస్టు ప్రోత్సహించేటువంటి అమెరికా సామ్రాజ్యవాద వైఖరిని, తర్వాత ఇజ్రాయెల్ వైఖరిని భారతదేశం తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది. భారత ప్రజానీకం తరఫున నాయకత్వం వహించే మోడీ ట్రంప్కి బానిసగా మారుతా ఉన్నాడు. నువ్వు వ్యక్తిగతంగా బానిస కూడా మాకు అభ్యంతరం లేదు, ఆయన కాళ్ళు కడుక్కొని పూజలు చేసుకో. కానీ 140 కోట్ల మంది ప్రజానీకం, భారతదేశ పౌరులు, ఆత్మ గౌరవంతో ఉన్నవాళ్ళు, మన పార్లమెంట్ డెమోక్రసీ మనకు ఉంది, ప్రపంచంలో పెద్ద దేశం మంది. అలాంటి దేశానికి బాధ్యతగా ఉన్నట్టు మీరు ఈ 140 కోట్ల మందిని తీసుకుని ట్రంప్ కళ్ళను పడేస్తారా? మీకు ఎవరిచ్చారా హక్కు? అది దీనికి తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. దీని మీద చెప్పాలా? మోడీ బయటికి రా, అమెరికా సామ్రాజ్య వైఖరి ఖండిస్తుంది. ఇప్పుడు మొన్న ఇరాక్ వాళ్ళని చంపారు, వెనుజులాని అరెస్ట్ చేశారు, ఇప్పుడు ఇరాన్ చంపుతున్నారు. రేపు మనవాళ్ళు చంపడం, రేపు మోడీ గారు ఎందుకని చంపాలంటే ఈయన అనుకూలంగా ఉన్నాడు. మన భారతదేశం ఆన్సర్ స్థితిని ఒప్పుకుంటున్నాడు. రైతాంగానికి ఆత్మ పూర్తి చేసే పద్ధతులు అగ్రిమెంట్ ఒప్పుకుంటున్నాడు. టెక్స్టైల్స్ కోసం రద్దయ్యే పనులు చేసుకుంటున్నాడు. బంగ్లాదేశ్ 0% ఇచ్చాడు, మనకి 18% ఇచ్చాడు. ఇది ఆయిల్ ఒకటి. ప్రతి సౌకర్యంగా ఈ ఆయిల్ ఇస్తున్నారు, ఇరాన్ అవుతున్నారు, మాదిరి కొనుక్కోమని చెప్తున్నారు. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అయితే రోజుకు 45,000 కోట్ల రూపాయలు మనకు భారతం పడతా ఉంది. రోజుకు 45,000 కోట్ల రూపాయలు అమెరికా వాడు మార్కెట్ పెరిగిన దాన్ని కొనాలంటే ఇంత దౌర్జన్యం, ఆర్థిక దౌర్జన్యం, శారీరక దౌర్జన్యం, ఒక టెర్రరిజం అమలు పడుతున్నటువంటి అమెరికాని ఖండించకపోతే ఎవరు ఖండిస్తారు? కొన్ని ఇరాన్ వాళ్ళు ఏం చేశారు? వాళ్ళ దేశం వాళ్ళకు, వాళ్ళ ఆయిల్ వాళ్ళకు, వాళ్ళు అమ్ముకుంటారు. దాన్ని
మిగతా ఆయుధాలు వండుకుంటారు. మరి ఆయుధాలు లేవని చెప్తున్నారు వాళ్ళు. అయినా సరే అమెరికాని క్వశ్చన్ చేసేవాళ్ళు ఎవరు దేశ భూభాగం ఉండదు. అమెరికాని ఎవరు క్వశ్చన్ చేస్తే ఆ దేశ అధ్యక్షులు కానీ ప్రధానమంత్రి కష్టపడి చదువుతున్నారు కదా. ఒకప్పుడు చిలీలో రోజు గవర్నమెంట్ ఆలయం చంపేశారు. అక్కడ ఇరాక్ సద్దాం హుస్సేన్ చంపారు. చేశారు. నన్ను వ్యతిరేకిస్తావా నువ్వు, నా బానిసగా ఉండు అని డిమాండ్ చేస్తాను. అంటే ప్రపంచవ్యాప్తంగా పోలీసు డిక్టేటర్ లాగా ట్రంప్ వ్యవహరిస్తూ ఉంటే, ఆయా దేశ ప్రజానీకానికి ఎన్నుకున్న ప్రభుత్వాన్ని పడగొడతా ఉంటే ఇంకెవరిని పడగొట్టాడు? రేపు ట్రంప్ మోడీ కూడా నాకు అన్యాయం జరుగుతూ ఉంది, మాకు టారిఫ్ విధిస్తున్నావు, మాకు 1,60,000 కోట్ల రూపాయలు నష్టం వచ్చి పని చేస్తామని చదివితే నేను కూడా చంపేస్తాను. నాకు భయపడాలనా? ఇందిరాగాంధీ భయపడలేదే. బంగ్లాదేశ్ వారెప్పుడు ఇందిరాగాంధీ బెదిరించారు అమెరికా వాళ్ళు. అంటే నా దేశం నా ఇష్టం, నీ చేత చేసుకోబోయింది. ఒక మహిళగా ఉన్న ఇందిరాగాంధీకి ఉన్న ధైర్యం ఈ ఇంత పొడుగు అంత వెడల్పుంటుంది కదా. ఏనుగంత మనిషికి ఏడుకంత గుండెకాయ ఉంటుందా? ఇదే మన ప్రధానమంత్రి ధైర్యశాలి, దేశాలు మాట్లాడుతూ ఉంటాడు. సిగ్గుండాలి, మనకు సిగ్గిపోతా ఉంది. ఈయన మన ప్రధానమంత్రి. అట్లాంటి పద్ధతుల్లో ఉన్నప్పుడు ప్రజానీకమే నిజంగానే ప్రజానీకుడు ఎదుర్కొన్నాడు. ఒకటి పెట్టుకోండి, కత్తి పెట్టుకొని కత్తి పోతాడు. రూపంలో ఫ్యాషన్స్ మనం చాలా మంది చూసాం, రాసం చూసాం. కత్తి పట్టుకున్నాడు కత్తితో పోతాడు. బాంబు చూసినట్టు బాంబులతోనే పోతాడు. రేపు మాపో ట్రంప్ కూడా దానికి గురవుతాడు తప్ప ఆయన పెట్టుకోలేదు. అలాంటి ఇబ్బంది తెచ్చుకుంటున్నాడు. టెర్రరిజం పెరిగిపోతుంది. ఈ ఉద్యమం వల్ల ఏ టెర్రరిజం అంశాలను ప్రయత్నిస్తారో అది ప్రపంచవ్యాప్తంగా టెర్రరిజం ఇప్పుడుగా మారిపోయి ఎక్కడికక్కడ ఒక విధ్వంసం ప్రయత్నం చేస్తారు. టెర్రరిజానికి జనం కల్లా 10 మంది ఉంటే చాలు యుద్ధం చేయడానికి. ఇప్పుడు ఈ చర్య వల్ల దేశాన్ని ఆక్రమణ చేసుకోవచ్చు, అక్కడ వనరులు స్వాధీనం చేసుకోవచ్చు. అంటే ప్రపంచవ్యాప్తంగా టెర్రరిస్ట్ యాక్టివిటీ పెంచడానికి ఉపయోగపడేటువంటి ప్రమాదకర ధోరణులు రాబోతున్నాయి. దానికి మొట్టమొదట ట్రంపే దాన్ని చదువుకోవాల్సి వస్తుంది. ఇప్పటికైనా శాంతి ప్రకటించండి, శాంతి ద్వారా రానివ్వండి, చర్చల పరిష్కారం చేసుకోవాలి తప్ప పోస్ట్ మార్టం టేబుల్ దగ్గర పరిష్కారం చేసుకోవడం సాధ్యం కాదు. పోస్ట్ మార్టం మీద వదిలిపెట్టండి. ప్రపంచ శాంతి కోసం కలిసి మాట్లాడదాం, పరిష్కారం చేసుకోవాలి తప్ప ఇలాంటి దౌర్జన్యం ఉంటే మనకి అనిపిస్తుంది. మన దేశానికి ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది. మన దేశ ప్రజలు కాపాడుకోలేకపోతున్నాం. ఆయిల్ రానియకుండా మొత్తం సీజ్ అయిపోతూ ఉన్నాయి. అది మనకి ఆయిల్ రాయితే మన పెట్రోల్ ధర పెరిగిపోతుంది. పెట్రోల్ ధర పెరిగిపోతే ఇంకా మిల్క్ ప్రోడక్ట్స్ మొత్తం పడిపోతాయి, పెట్రోల్ ప్రోడక్ట్స్ మొత్తం పెరిగిపోతాయి. చివరికి మనకి డైరెక్ట్గా విక్టిమ్ అవుతుంది. అందుకనే భారత ప్రజానీకుల క్షేమం దృష్ట్యా ఇరాన్ పైన యుద్ధాన్ని ఆపి శాంతిని పరిష్కారం చేసుకోవాలి కోరుతున్నాం. లేకుండా పోతే ప్రపంచవ్యాప్తంగా ట్రంప్కు వ్యతిరేకంగా ప్రత్యక్ష పోరాటం సాగించడం కూడా సిద్ధపడాలని హెచ్చరిస్తాం. ధన్యవాదాలు. అలాగే రాష్ట్ర కార్యక్రమం